భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు ఏపీ మెగా డిఎస్సి 2024 కోసం చాలా కాలంగా ఎదురు చూశారు. అయితే ప్రభుత్వం కేవలం 6100 పోస్టులతోనే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తాం అని పేర్కొనడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు నిరాశకు లోనయ్యి మరి చాలా చోట్ల ధర్నాలు ఇటువంటి కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. నిన్న అనంతపురం జిల్లాలో మరి డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. గత 4 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ లో మరి డిఎస్సి నోటిఫికేషన్ అప్పుడు వస్తుంది ఇప్పుడు వస్తుంది అని చాలా కాలంగా ఓపిక్గా నిరుద్యోగులంతా కూడా ఎదురు చూశారు. మరి ఈ 4 సంవత్సరాల కాలం వృధా చేసినప్పటికీ అట్లీస్ట్ ఎలక్షన్స్ ముందైనా ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తుంది అని ఓపిక్గా ఎదురు చూశారు. మరి తీరా 5 సంవత్సరాల కాలం వృధా చేసి తీరా ఇప్పుడు విడుదల చేసేటటువంటి నోటిఫికేషన్ లో కేవలం 6100 పోస్టులు మాత్రమే మరి ప్రభుత్వం పేర్కొనడం, కొన్ని జిల్లాలకు అస్సలకు ఎస్జిటి పోస్టులే లేకపోవడం, మరి అనంతపురం జిల్లాలో కేవలం 4 పోస్టులే ఉండడంతో మరి ఇంతకాలం ఎక్కువగా ఎస్జిటి పోస్టుల కోసం ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులకు మరి కడుపు మండడం కూడా ఇక్కడ మనం గమనించవచ్చు. ఈ నేపథ్యంలోనే మరి టోటల్ గా చాలా చోట్ల ధర్నా కార్యక్రమాలు అనేవి చేపడుతున్నారు డిఎస్సికి చెందినటువంటి అభ్యర్థులు. మరి దీనికి సంబంధించినటువంటి మరింత సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. మినీ డిఎస్సి వద్దు, మెగా డిఎస్సి కావాలి అంటూ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అనంతపురం జిల్లాలోని టవర్ క్లాక్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టిన డిఎస్సి అభ్యర్థులు, డివైఎఫ్ఐ నాయకులు అంటూ ఇక్కడ చిత్రంలో కూడా మనం చూడవచ్చు. దగా డిఎస్సి కాదు, మెగా డిఎస్సి కావాలి జగనన్న, 25,000 ఉపాధ్యాయ పోస్టులతో మెగా డిఎస్సి తక్షణమే విడుదల చేయాలి అంటూ భారత ప్రజాతంత్ర యోజన సమైక్య డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది. మరి ప్రభుత్వం అయితే 6100 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని పేర్కొంటున్నప్పటికీ కూడా ఖచ్చితంగా 6100 పోస్టులు కూడా ఉన్నాయా అంటే అది కూడా ప్రభుత్వంతో అనుమానమే. దానికి సంబంధించినటువంటి గణాంకాలు కూడా ప్రభుత్వంతో లేవు. మరి ఆ సమాచారాన్ని ఇంకా సేకరించే పనిలోనే ఉంది. ఒక పక్క ఎలక్షన్స్ ముంచుకొస్తున్నా ఇంకా మరి గణాంకాలు తర్వాత ఖాళీల వివరాలు సేకరించే పనిలోనే ప్రభుత్వం ఉంది. గత 4 సంవత్సరాలుగా దాదాపుగా 5 సంవత్సరాలుగా కాలాన్నంతా వృధా చేసి తీరా ఎలక్షన్స్ ముందైనా మరి పర్ఫెక్ట్ గా నోటిఫికేషన్ విడుదల చేద్దాం అనే ఆలోచన అయితే ప్రభుత్వానికి లేదు. ఇక్కడ చూస్తూ ఉన్నాం, మినీ కాదు మెగా డిఎస్సి కావాలి. డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో అనంతపురం కలెక్టరేట్ ముట్టడి, భారీగా తరలి వచ్చిన డిఎస్సి అభ్యర్థులు, ఉద్రిక్తత, పలువురి అరెస్ట్. మినీ డిఎస్సి కాదు మెగా డిఎస్సి కావాలని డిమాండ్ చేస్తూ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో డిఎస్సి అభ్యర్థులు అనంతపురం జిల్లా కలెక్టరేట్ ను శనివారం ముట్టడించారు. దీంతో కలెక్టర్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి తరలి వచ్చిన డిఎస్సి అభ్యర్థులు నగరంలోని టవర్ క్లాక్ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. తాము మెగా డిఎస్సి నిర్వహించాలని కోరితే ప్రభుత్వం దగా డిఎస్సి నిర్వహిస్తోందని ర్యాలీలో పాల్గొన్న వారు విమర్శించారు. మెగా డిఎస్సి కావాలంటూ చేసిన నినాదాలు మారుమ్రోగాయి. కలెక్టరేట్ వద్దకు చేరుకోగానే అప్పటికే అక్కడ ఉన్న పోలీసులు వీరిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో వారిని తోసుకుంటూ లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే బైఠాయించి తమకు న్యాయం చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో వారిని పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసి అక్కడ నుండి తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై వారిని విడుదల చేశారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామన్న, జిల్లా అధ్యక్షుడు వై బాలకృష్ణ మాట్లాడుతూ అదిగో మెగా డిఎస్సి అంటూ ఊరిస్తూ చివరకు మినీ డిఎస్సి ప్రకటించి నిరుద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం నయవంచన చేసిందని విమర్శించారు. కేవలం 6100 పోస్టులను మాత్రమే భర్తీ చేస్తామని ప్రకటించడం సరికాదని అన్నారు. ఇప్పటికే మెగా డిఎస్సి కోసం డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక రూపాల్లో ఆందోళనలు నిర్వహించామని గుర్తు చేశారు. ఈ సందర్భంగా వందలాది మందిపై ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించిందే తప్ప మెగా డిఎస్సి ప్రకటించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. డిఎస్సి అభ్యర్థుల ఆవేదనను దృష్టిలో ఉంచుకొని నోటిఫికేషన్ నాటికి రిటైర్డ్ అవుతున్న ఉపాధ్యాయుల సంఖ్యను ఇందులో చేర్చి పోస్టుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు. కొత్తగా 2 ఏళ్లు అప్రెంటిస్షిప్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం దారుణమని అన్నారు. మెగా డిఎస్సి కోసం ఆందోళనలు కొనసాగుతాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిఎస్సి అభ్యర్థులు పాల్గొన్నారు. మరి ఇదే సమాచారాన్ని మనం ఇక్కడ కూడా చూడవచ్చు. మరి ప్రస్తుతం ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఎక్కడ చూసినా సిద్ధం అంటూ మరి ప్రకటనలు
మరి చాలా చోట్ల ఫ్లెక్సీలు కూడా వేయడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని మేమంతా కూడా సిద్ధం, నిరుద్యోగుల చేతిలో ప్రభుత్వాన్ని దగ్ధం చేయడానికి అంటూ ఇక్కడ ఒకరు ప్లకార్డును పట్టుకోవడానికి కూడా చూస్తూ ఉన్నాం. సిద్ధమా నిరుద్యోగుల చేతిలో దగ్ధం కావడానికి అంటూ కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్లకార్డ్ తో డిఎస్సి అభ్యర్థి నిరసన అంటూ ఇక్కడ చూస్తూ ఉన్నాం. అలాగే కలెక్టరేట్ లో ప్లకార్డులతో నిరసన తెలుపుతున్న అభ్యర్థులు అంటూ అభ్యర్థులకు సంబంధించినటువంటి చిత్రాలను కూడా మనం ఇక్కడ చూడవచ్చు. అనంతపురం జిల్లా కేంద్రంలో నిరసన ర్యాలీ నిర్వహిస్తున్న డిఎస్సి అభ్యర్థులు. ఇక యుద్ధమే సిద్ధమా, మెగా డిఎస్సి అని దగా చేశావు, 4 పోస్టులు ఇస్తే ఏం చేయాలి అంటే అనంతపురం జిల్లాలో కేవలం 4 పోస్టులు ఎస్జిటి పోస్టులు మాత్రమే ఉన్నాయి. మే వరకు రిటైర్మెంట్లను నోటిఫికేషన్ లో చేర్చాలి, లేకుంటే తెలంగాణ తరహా రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం. సీఎం జగన్ కు నిరుద్యోగ యువత హెచ్చరిక. డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి. మెగా డిఎస్సి వస్తుందని ఆశించిన అభ్యర్థులు ప్రభుత్వ ప్రకటన చూశాక తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. ప్రభుత్వం తమను దగా చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో అనంతపురం నగరంలో శనివారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ వద్దకు చేరుకుని రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. 23,000 ఉద్యోగాలతో మెగా డిఎస్సి విడుదల చేయకుంటే తెలంగాణ తరహాలో రిటర్న్ గిఫ్ట్ కు సిద్ధం కావాలని హెచ్చరించారు. ప్రజాపాలన చేత కాకుంటే రాజీనామా చేసి వెళ్లిపోవాలని సీఎం జగన్ కు సూచించారు. ఐఏఎస్లు ఐపీఎస్లు అధికారం చేపడితే అప్పటికైనా రాష్ట్రం బాగుపడుతుందని అన్నారు. అనంతపురం కలెక్టరేట్ ను ముట్టడించారు. పోలీసులను తోసుకుని ఆవరణలోకి వెళ్లి బైఠాయించారు. 4.5 సంవత్సరాలుగా నిరుద్యోగులను ఊరించి కేవలం 6,100 పోస్టులను మాత్రమే భర్తీ చేస్తామని వైసీపీ ప్రభుత్వం ప్రకటించడం దుర్మార్గమని డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామన్న అన్నారు. మే నెల వరకు ఉద్యోగ విరమణ పొందుతున్న ఉపాధ్యాయుల స్థానాలను చేర్చి డిఎస్సి నోటిఫికేషన్ ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే జీవో 117 ను రద్దు చేయాలని కోరారు. కలెక్టరేట్ ఆవరణలో ఆందోళన చేయకూడదని, వెళ్లిపోవాలని పోలీసులు సూచించారు. వారు వినకపోవడంతో బలవంతంగా అరెస్ట్ చేసి బయటకు తరలించారు. ఆందోళనలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు బాలకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షుడు చరణ్, నాయకులు జయరాం, రఫీ తదితరులు పాల్గొన్నారు. మనం ఇక్కడ చిత్రంలో కూడా చూస్తున్నాం నిరుద్యోగులను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు అంటూ మరి ఇక్కడ పోలీసులు మరి అదుపులోకి తీసుకుంటున్నటువంటి చిత్రాన్ని కూడా చూస్తూ ఉన్నాం. కలెక్టరేట్ లో తోపులాట, అరెస్ట్ చేస్తున్న పోలీసులు అంటూ కూడా ఇక్కడ చిత్రంలో చూస్తూ ఉన్నాం. ఇక డిఎస్సికి సంబంధించిన అభ్యర్థుల యొక్క ఆవేదనను మరియు వారి యొక్క అభిప్రాయాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం. న్యాయం జరిగే వరకు పోరాటం అంటూ శ్రీవాణి డిఎస్సి అభ్యర్థి పేర్కొన్నారు. ఇన్ని ఉద్యోగాలు ఇచ్చాం అని ప్రభుత్వం చెప్పుకోవడం చేసుకోవడమే తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించింది లేదు. 23,000 పోస్టులతో మెగా డిఎస్సి విడుదల చేస్తామని హామీ ఇచ్చి కేవలం 6,100 పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించడం దుర్మార్గం. 4 ఏళ్లుగా హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాం. మాలాంటి నిరుద్యోగుల పరిస్థితి ఏమిటి? మా తల్లిదండ్రులు ఒక్క పూట తినక మాపై ఎన్నో ఆశలతో చదివించారు. జిల్లాలో కేవలం 4 పోస్టులు మాత్రమే ఉన్నాయట. మేం ఏ మొహం పెట్టుకుని మా తల్లిదండ్రుల వద్దకు వెళ్ళాలి? మాకు న్యాయం జరిగే వరకు ఎంతకైనా పోరాడతాం అంటూ శ్రీవాణి డిఎస్సి అభ్యర్థి పేర్కొనడం చూసాం. ఇక మోసపూరిత ప్రకటన అంటూ పవన్ డిఎస్సి అభ్యర్థి పేర్కొంటున్న తన యొక్క అభిప్రాయాన్ని చెబుతున్న విషయాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం. మా ఇంట్లో ఉన్న 5 కుటుంబ సభ్యులం గత ఎన్నికల్లో జగన్ కు ఓటు వేశాం. నమ్మి ఓటేసినందుకు మా చొప్పుతో మేమే కొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మా ఆందోళనను అడ్డుకుంటున్న పోలీస్ శాఖతో సహా ఏ ఒక్క శాఖలోని ఈ వైసీపీ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ చేపట్టలేదు. మరో 12 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. గతంలో మాదిరి మరోసారి వంచి మా ఓట్లు దండుకునేందుకు ఈ మోసపూరిత డిఎస్సి ప్రకటనను చేశారు. ముఖ్యమంత్రికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా మెగా డిఎస్సిని విడుదల చేయాలి అంటూ పేర్కొన్నారు. ఇక మా ఆశలపై నీళ్లు చల్లారు అంటూ రిహానా డిఎస్సి అభ్యర్థి తన యొక్క ఆవేదన తెలియజేస్తోంది. 4 సంవత్సరాల నుంచి ₹1,000 వెచ్చించి పరీక్షలకు సిద్ధమవుతున్నాం. సొంతూళ్లను తల్లిదండ్రులను వదిలి పట్టణాలకు వచ్చి కష్టాలను అనుభవిస్తున్నాం. మెగా డిఎస్సి కోసం ఎంతగానో నిరీక్షిస్తున్నాం. మా ఆశలపై నీళ్లు చల్లుతూ వైసీపీ ప్రభుత్వం కేవలం 4 పోస్టులను కేటాయించింది. వాటిలో మేం ఏం చేయాలి? చదువు లేని వారు, చదువు విలువ తెలియని వారు పాలకులుగా ఉంటే సమాజం ఎలా బాగుపడుతుంది? పథకాల పేరుతో డబ్బులు పనిచేసినంత మాత్రాన రాష్ట్రం బాగుపడదు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తొలగినప్పుడే రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడుతుంది. ఈ సత్యాన్ని గ్రహించలేని పాలకులు మనకున్నందుకు బాధపడుతున్నా అంటూ తన యొక్క అభిప్రాయం తెలియజేసింది. ఇక 40,000 మందికి 4 పోస్టుల. అనంతపురం జిల్లాలో దాదాపు 40,000 మంది డిఎస్సి అభ్యర్థులు ఉన్నారు. కేవలం 4 పోస్టులు ప్రకటించడం సిగ్గుచేటు. ప్రస్తుతం ఐటీ సిలబస్ ను ప్రవేశపెట్టారు. 1998-2008 డిఎస్సిలో ఇంగ్లీష్ లేదు.
అప్పట్లో ఉద్యోగాలు పొందిన వారు ఇప్పటి విద్యార్థులకు ఇంగ్లీష్ బోధన ఎలా చేస్తారు? ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడం మానేసి నాడు నేడు పేరుతో కేవలం బిల్డింగ్లు కట్టుకుంటూ పోతే పిల్లలకు చదువు ఎవరు చెబుతారు? మాట తప్పను మడమ తిప్పను అంటే జగన్ను నమ్మి 4 ఏళ్ల పాటు నిరీక్షించాం. ఇప్పుడు దగా డిఎస్సి ప్రకటించి మమ్మల్ని నట్టేట ముంచారు అంటూ మరి విష్ణు డిఎస్సి అభ్యర్థి తన యొక్క ఆవేదనను తెలియజేశారు. మరి ప్రభుత్వం అయితే కేవలం 6100 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడానికి సిద్ధమవుతున్నటువంటి ఈ తరుణంలో మరి అరాకొర పోస్టులతో మేము ఏ విధంగా ఆ డిఎస్సి పరీక్షను రాయాలి? మరి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి మెగా డిఎస్సి నోటిఫికేషన్ ను విడుదల చేయాల్సిందే అంటూ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డిఎస్సి అభ్యర్థులు కోరుతున్న విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి మెగా డిఎస్సిని సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది. గత 4.5 సంవత్సరాల నుంచి అసలు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వకుండా మరి ఇప్పుడు అరాకొర పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడాన్ని నిరుద్యోగులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది ప్రస్తుతం డిఎస్సికి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా టెట్ మరియు డిఎస్సిలకు సంబంధించినటువంటి అప్డేట్స్ ను భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ video.